వస్తే మార్పు వస్తుంది అని మస్తు చెప్పుకున్నారు. మరి వాళ్ళు వచ్చి 6 నెలలు అవుతున్నది. నాకేం మార్పు కనిపిస్తలేదులా. అంతకు మొదలున్న తిప్పలేదన్నా ఇప్పుడు లేకుండా పోతే దాని మార్పు అంటారు. కానీ మరీ గింత అధ్వానమా? పెంక మీదకెంచి పొయ్యిల పడ్డట్టే అయింది. అరే చిన్న తిప్పలా ఒక గోస పడతలేరు పాపం. నేను దేని గురించి చెప్తున్నానో మీకు సమజయ్యే ఉంటది. చిన్న వాన పడితే చాలు మన హైదరాబాద్ లా వాన నీళ్లు ఎటు పోవాలనో తెలియక అంగట్లో తప్పిపోయిన పోరని లెక్క రోడ్ల మీద పడి ఉరుకుతాయి. మొన్నటిదాకా కారు పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు షిడం వానలు పడే. అరే జరంత వానొచ్చి రోడ్ల మీద నీళ్ళు ఆగితే గిదేనా డల్లాసు, గిదేనా అమెరికా అని పువ్వు పార్టీ షెయి పార్టీలు ఎక్కిరిచ్చిండ్రు. కానీ కాంగ్రెస్ వచ్చింది కదా, మరి వాళ్ళు ఏ మార్పు తెచ్చిండ్రో చూడుండ్రి. నిన్న మాపటిలి జరంత ఆనబడే వరకు రోడ్ల మీద చూడుండ్రి. బండ్లు ఎక్కడికక్కడే ఎట్లాగినాయో. చిన్న ఆనకే 5-6 కిలోమీటర్ల పొడుగు బండ్లాగిపోయి మస్తు ట్రాఫిక్ జామ్ అయింది. హైటెక్ సిటీ కాంచెల్లి రామోజీ ఫిలిం సిటీ దాకా ఏడ చూసినా ట్రాఫిక్ జామ్ లనే కనిపించినాయి. చక్కగా చేయాల్సిన పోలీసు వాళ్ళు సుతం ఏడ కనిపించలేదంటున్నారు బండ్ల మీద పోయినోళ్ళు. గల్లీలలో చూసినా నీళ్ళే, రోడ్ల మీద చూసినా నీళ్ళే. ఇదేనా మీరు తెస్తామన్న మార్పు అని జనాలు అడుగుతున్నారు. పోయిన సర్కారోళ్ళు ఏం చక్కదనం చేయలే, అందుకే రోడ్ల మీద నీళ్ళు ఆగుతున్నాయని షెయి పార్టీలు అంటున్నారు. నిజమే కాని సార్లు అంతకు మొదలు 60 ఏళ్ళు ఏలుబడి చేసింది మీరే కదా. రోడ్లను మోరీలను చక్కదనం చేస్తే ఇట్లా మాకెందుకు తిప్పలైతుందని పబ్లిక్ అడుగుతున్నారు. ఆనాకాలం వస్తున్నదని తెలిసేనాయే. అయినా చెట్లు కొట్టుకుపోయే వరకు అవి వైర్ల మీద వాడి కరెంటు పోతున్నది. అట్లనే ఎండాకాలంలో సాఫ్ చేయాల్సిన మోరీలను పట్టించుకోలే. దీంతో అవి చిన్నవానకే పొంగి రోడ్ల మీదకి వస్తున్నాయి. ఇదేనా మీరు పట్టుకొచ్చిన మార్పు అని పబ్లిక్ అడుగుతుండ్రు.